రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బత్తాయి లేదా చీనీలో మనం వాడు ఎలా పెట్టుకోవాలి, పూత ఎలా తెచ్చుకోవాలి, అలాగే మనం ఒకటో సంవత్సరం నాటిన చెట్ల నుంచి లాస్ట్ ఫైనల్ కాత కాసే చెట్ల వరకు ప్రతి ఒక్కటి చెప్తారండి. అలాగే వీటిలో వచ్చే పూతను ఎలా తెచ్చుకోవాలి, వాడు ఎలా పెట్టాలి, అలాగే నీటి యాజమాన్యం, అలాగే వీటిలో ఎరువులు మనం ఎటువంటి మోతాదులో మనం వేసుకోవాలి, అలాగే వీటిలో వచ్చే త్రిప్స్, జీడ, అలాగే పిండి నల్లి, ఎర్ర నల్లి మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అలాగే వీటిలో వచ్చే న్యూట్రియన్స్ లోపము, అలాగే వీటిలో వచ్చే నెమటోడ్ ఎఫెక్ట్లు, అలాగే కాయ సైజుని మనం తెచ్చుకోవాలా, పూత పిందె డ్రాపింగ్ మనం ఎలా చేసుకోవాలి, అలాగే వయసుకు అనుగుణంగా మనం ఎరువులు చెట్టుకు ఎంతెంత వేయాలి అనేది ప్రతి ఒక్క విషయము చెప్తానండి. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్క చీనీ రైతు ఈ వీడియో చూస్తే మీరు ఒకరిని అడిగే పని ఉండదండి. ఎందుకంటే నేను చెప్పే మోతాదులు ఇవే. నేను చెప్పిన స్ప్రేయింగ్లోనే మీరు స్ప్రే చేయండి. ఇలా చేస్తే మీకు ఇంకోటండి, ఒకరిని అడిగే పని ఉండదు. మీకు నేను మంచి స్ప్రేయింగ్లో చెప్తాను. తక్కువ రేట్లోనే, అలాగే తక్కువ ఖర్చుతోనే మనం పంటను ఎలా తెచ్చుకోవచ్చు, అలాగే సైజులకు ఎలా తెచ్చుకోవాలి, ప్రతి ఒక్క విషయము చెప్తాను. మీరు వీడియోని మనం అసలు స్కిప్ చేయొద్దండి. ఈ 37 నిమిషాల వీడియోని పూర్తిగా చూస్తే మీకు చీనా చెట్లలో వాళ్ళు ప్రతి ఒక్క దాని గురించి క్లుప్తంగా వివరంగా చెప్తాను. అలాగే కంట్రోల్గా మనం ఎలా చేసుకోవాలి ప్రతి ఒక్క మెథడు చెప్తానండి. మీరు వీడియో ఎండ్ వరకు చూడాలి. అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు కామెంట్లో తెలియజేయండి. మీకు స్ప్రేయింగ్ లిస్ట్ కూడా చెప్తాను. అలాగే వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, నల్లి, అలాగే వివిధ రకాల పురుగులు, అలాగే తెగుళ్ళ యాజమాన్యం, అలాగే వేరుకుళ్ళు, అలాగే నెమటోడ్ ఎఫెక్ట్ మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలో ప్రతి ఒక్కటి చెప్తానండి. కావున మీరు ప్రతి ఒక్కరూ ఈ 37 నిమిషాల వీడియో చూస్తే ఒక నడకోకుండా మీరు పంటను ఎలా తీయచ్చు అనేది మీరు తెలుసుకోవచ్చు. ఓకే, ఇంకా విషయంలోకి వచ్చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటు ఎన్నుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క రైతు చీనీ అంట్లు అనేది మీరు మీ దగ్గర ఉన్న నర్సరీలో కానీ ఒకసారి అడగండి. అంట్ల ఎంపికలో మనం చాలా మంచి అంట్లనే ఎన్నుకోవాలి. అంటు కట్టిన చెట్లలో 6 నుంచి 10 నెలల వరకు చెట్లు వయసున్న చెట్లనే మనం అంటు కట్టింటారు కదండి. అంటు కట్టిన చెట్లు వయసు మనకు 6 నుంచి 10 నెలలు ఉన్న వయసు గల అంట్లనే మనం ఎంచుకోవాలా. అలాగే కొన్ని తెగులు వస్తాయండి. మొజాయిక్, గ్రీనింగు, ట్రిస్టిజా అనే తెగులు వస్తాయి. ఆ అంట్లు లేకోకుండా, ఆ రోగాలు లేకోకుండా అంట్లనే మనము ఎన్నుకోవాలా. అలాగే ఆకుల మధ్య అంటే ఆకుల సైజు కూడా తక్కువ ఉండాలా. అంట్లు నాటుకునే మొక్కల లక్షణాలు ఏమేమి ఉండాలంటే అంట్లు ఆకులు మధ్యస్థంగా, అంటే లావు లేకుండా మధ్య రకంగా ఉండాలా. కనుపులు మధ్య దూరం కూడా దగ్గరగా ఉండాలా. అలాగే ఆకులు బాగా నలుపు ఉండే చెట్ల నుండే అంట్లనే మనం ఎన్నుకోవాలా. ఇంకోటండి, వేరుమూల నుంచి 15 సెంటీమీటర్లు ఎత్తులో కట్టిన అంట్లు మాత్రమే ఎంచుకోవాలా. అంటే ఇప్పుడు మీరు మన నర్సరీకి వెళ్ళినట్లయితే అంట్లు కూడా మనకు అక్కడ వేరుమూల నుంచి 15 సెంటీమీటర్లు ఎత్తిన అంట్లు ఇస్తారు వాళ్ళే. ఇంకోటండి, అంటు కట్టిన తర్వాత వయసు అడగాల, ఎన్ని ఏళ్ళు ఉన్నాయి అంటు కట్టి మొక్కలు కానీ. 6 నుంచి 10 నెలల వరకు వయసున్న మొక్కలు మాత్రమే ఎంచుకోవాలా. ఇంకోటి, ఆ మొక్కలు కూడా న్యూట్రియన్స్ లోపం లేకోకుండా ఎంచుకునే అంట్లు. అలాగే వాటిలో ఇంకోటి ట్రిస్టిజా, మొజాయిక్ వైరస్ పసుపు కలర్ అయితే అంటుందండి, అలా లేకోకుండా. అలాగే వీటిలో ఆకులు కూడా బాగా గ్రీనిష్గా ఉండే చెట్లనే మనము ఎంచుకోవాలా. ఓకే, నాట్లు ఎంచుకున్నాము. ఓకే, ఒక రకాన్ని బట్టి ఉంటాయండి. ఓకేనా. ఇప్పుడు సాత్కుడి, మొసంబి, బటావియను, రంగపూరు, జంబేరి అన్ని రకాల గురించి చెప్తానండి. నేను చెప్పిన మెథడ్సే ప్రతి ఒక్క రకానికి మనము స్ప్రే యాజమాన్య పద్ధతులు. ఓకే, కొన్ని రకాల గురించి తెలుసుకుందాం. సాత్గుడి, ఇది దక్షిణ భారతదేశంలో మంచి రకం అండి. ఇది ఒక చెట్టు వచ్చి మనకు 1000 నుంచి 2000 కాయలు కాస్తుంది. అలాగే కాయ కూడా బాగా గ్రీనిష్గా ఉంటుంది. కాయ బరువు కూడా మనకు 150 నుంచి 240 గ్రాములు కలిగి ఉంటుంది. అలాగే వీటిలో మనకు విటమిన్ సి కూడా ఎక్కువగా కలిగి ఉంటుందండి. అలాగే బటావియన్ బత్తాయి, ఇవి వచ్చి కోస్తా జిల్లాలో సాగు చేస్తారండి. ఇది సేమ్ సాత్గుడినే, అంటే సేమ్ సాత్గుడి రకాన్ని మాత్రమే పోలి ఉంటుంది. ఇవి దోమకాటు నుండి తప్పించుకోవడానికి ఇవి పసుపు రంగు మచ్చలు కలిగి ఉంటుందండి అక్కడక్కడ. కావున సాత్గుడితో మన పసుపు రకం దాంతో పోలిస్తే ఇది కొంత మార్కెట్ రేట్ తక్కువగా ఉంటుందండి. తర్వాత మొసంబి, ఇది వచ్చి తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేస్తారండి. పండు గరుగ్గా ఉంటుంది, నిలువ చారలు కలిగి ఉంటుందండి. పండు వచ్చి 170 నుంచి 200 గ్రాముల్లో కలిగి ఉంటుంది. ఇది రేటు కూడా మనకు తక్కువగా ఉంటాయండి దీంట్లో.
రంగపూర్ కూడా అంతే. అందుకే అండి మనం మొక్కలు ఎంపుకునే దాంట్లో రంగపూర్ నిమ్మపై కట్టిన అంట్లు మొక్కలు మాత్రమే మనం ఎంచుకుంటే మనకు మంచి దిగుబడి, అధిక దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు అంట్లు నాటే సమయంలో జాగ్రత్తలు ఫస్ట్ ఒక్కడు ఈ మెథడ్ ప్రతి ఒక్కరు గమనించాలా. కొత్తగా చెట్లు పెట్టేవాళ్ళు మనం ఆ అంట్లు వేరు ఉంటుంది కదండి, ఆ వేరు అనేది మనం పేపర్ తీసేస్తే నర్సరీలో ఇచ్చినప్పుడు ఆ మొక్కను అనేది మనం 15 సెంటీమీటర్లు ఎత్తులోనే ఉంచాలి. ఇంకోటి మొక్కలు కూడా సాయంత్రం వేళల్లో అంటే సాయంత్రం పూటలో మనం నాటాలా. ఇంకోటి మొక్క నాటిన వెంటనే మనకి దానికి సపోర్ట్గా ఒక ఎదురుబర్ర కానీ ఏదో ఒకటి చెక్కాల, అది సపోర్ట్ నాటాలండి. అలాగే ఇప్పుడు కొంతమంది 16 అడుగులు డిస్టెన్స్ పెడతాంటారు, తర్వాత 18 అడుగులు డిస్టెన్స్ పెడతా ఉంటారు. మనం 18 అడుగులు పెట్టుకోవడం, ఎందుకంటే చెట్లు పెరిగే కొద్దీ మనకు మందులు స్ప్రే చేసుకోవడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. అలాగే మనం ఒక నెల రోజుల ముందే గుంతను మనం తీసేసి గుంతను బాగా ఆరబెట్టాలా. 1 x 1 1 మీటర్ 1 x 1 మీటర్ గుంతలు తీసేసి దాంట్లో మట్టితో పాటు 40 కేజీల పశువుల ఎరువు, అలాగే 1 కిలో సూపర్ ఫాస్ఫేట్ కలిపి మనం మొక్కను నాటుకుంటే మనకు బాగా ఉంటుంది. అలాగే ఇంకోటి వీటిలో ముఖ్యంగా మనకు ఎరువుల యాజమాన్యం, ఇది ఫస్ట్ ఒక్కరు గమనించాలా. సార్ మేము ఫస్ట్ సంవత్సరం నుండి వేసినాము, ఎలా ఎరువులు వేయాలి ప్రతి ఒక్కరు గమనించాలా. నేను పశువుల ఎరువు ఎంత వేయాలా, వేపపిండి ఎంత వేయాలా, యూరియా ఎంత వేయాలా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎంత వేయాలా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎంత వేయాలో చెప్తా. ఫస్ట్ మొక్క 1 నుంచి 5 సంవత్సరాల వరకు చెప్తానండి. ప్రతి చెట్టు పెరిగే కొద్దీ మనం 100 గ్రాములు మనం పెంచుకుంటూ పోతూ ఉండాలా. 1వ సంవత్సరం వచ్చేళ్ళకి పశువుల ఎరువు 20 కేజీలు, వేపపిండి 1.5 కేజీ, యూరియా 350 గ్రాములు, ఎస్ఎస్పి 450 గ్రాములు, ఎంఓపి 150 గ్రాములు. 2వ సంవత్సరం చెట్లకి పశువుల ఎరువు 25 కేజీలు, 3 కేజీలు వేపపిండి, యూరియా 650 గ్రాములు, ఎస్ఎస్పి 875 గ్రాములు, ఎంఓపి 300 గ్రాములు. 3వ సంవత్సరం ఉన్న చెట్లకు 30 కేజీలు పశువుల ఎరువు, 5 కేజీలు వేపపిండి, 1000 గ్రాములు అంటే 1 కేజీ యూరియా, 300 గ్రాములు ఎస్ఎస్పి, 450 గ్రాములు ఎంఓపి. 4వ సంవత్సరం మొక్కలకి 35 కేజీలు పశువుల ఎరువు, వేపపిండి 6.5 కేజీ, 300 గ్రాములు యూరియా, 1750 గ్రాములు ఎస్ఎస్పి, 600 గ్రాములు ఎంఓపి. 5వ సంవత్సరం చెట్లు ఉన్నప్పుడు 40 కేజీలు పశువుల ఎరువు, వేపపిండి 8 కేజీలు, 1650 గ్రాములు యూరియా, 2200 గ్రాములు ఎస్ఎస్పి, 750 గ్రాములు ఎంఓపి. అంటే వయసు పెరిగే కొద్దీ వరకు మనము ఎరువుల మోతాదు అనేది పెంచుకుంటూ పోతూ ఉండాలా. ఇంకోటి పాదిలో మొక్క పెరిగే కొద్దీ మనం నీళ్లు మొదలకు తగలుకోకుండా డ్రిప్ అనేది మనం కొమ్మల కింద జరుపుకుంటూ పోతూ ఉండాలా. కావున ఎరువులు కూడా అంతేనండి. మొక్క మొదలుకు 2 నుంచి 5 అడుగుల దూరంలో వేసి మట్టితో కప్పేస్తే మన పీచు వేరుతో అది పీల్చుకుంటూ ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా సరే యూరియా ఎరువులు అనేది 20% పశువుల ఎరువు రూపంలో ఉంటుంది కాబట్టి, 20% పిండి ఎరువుగా రూపంలో ఉంటుంది కాబట్టి, మిగిలిన 50% న్యూట్రియన్స్ అంటే రసాయన ఎరువులు, అంటే మనకు సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అవి వేసుకున్న తర్వాత ఇంకోటండి మైక్రో న్యూట్రియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు గమనించాలా, మనకు మైక్రో న్యూట్రియన్స్ కూడా వేసుకోవాలా. నేను ఫస్ట్ నుంచి చెప్తాను. ఇప్పుడు నేను ఇవన్నీ డోస్ చెప్పేశాను కదండి. ఇప్పుడు మనం ఆ ఎరువులతో పాటు బోరోసాల్ 150 గ్రాముల చెట్టుకి, అలాగే జింక్ సల్ఫేట్ 100 గ్రాముల పర్ చెట్టుకి 4 చెట్ల నుంచి అని చెప్తుంది. అలాగే మనం చిన్న చెట్లకి మనం తక్కువ డోస్ వేసుకోవచ్చు, 50 గ్రాములు 100 గ్రామ్స్ నేను చెప్పే దాంట్లో. అలాగే జింక్ సల్ఫేట్ 100 గ్రాములు, అలాగే ఫెర్రస్ సల్ఫేట్ 100 గ్రాములు, అలాగే అగ్రోమిన్ మ్యాక్స్ అని వస్తుందండి, అది కూడా మనము చెట్టుకి 150 గ్రాములు వేసుకొని, అలాగే ఇండి రూట్స్ సిట్రస్ స్పెషల్ అనే బకెట్స్ వస్తాయండి. అవన్నీ మైక్రోబ్స్ అనమాట. అంటే ఆర్బస్కులర్ మైక్రోరోజా, అజోస్పైరిల్లము, ఫాస్ఫరస్ సాల్యుబులైజింగ్ బ్యాటింగ్ ఆల్ మైక్రోబ్లన్స్ ఉంటాయండి. ఇవి వేస్తే మనకు చిన్న చెట్లు వచ్చే తెగులు రాకోకుండా ఎరువులు ముందు వేసేస్తే మనకి బాగుంటుందండి. ప్రాంతాన్ని బట్టి మనకు చెట్లు ఒకసారి కొంతమంది పూతలు వదిలే టైము ఒక రకంగా ఉంటుందండి. కావున పూతకు వదిలే ముందు చెట్లను వాతావరణం బట్టి మనకు 15 రోజుల నుంచి 30 రోజుల వరకు వాడు పెట్టేసి ఎరువులు వేసేసిన తర్వాత రోంత తగినంత నీళ్ళు పెట్టాలనేది. అంటే చెట్టుకు తగిలినట్లు వాటర్ పెడితే మొక్క ఒత్తిడి గురయ్యి తర్వాత ఒత్తిడి గురైతే మనకు పూత అలాగే చెట్లు బాగా కాపునిచ్చడానికి ఆస్కారంగా ఉంటుందన్నమాట. అలాగే వీటిలో జీవన ఎరువులు కూడా మనం వేసుకోవాలండి. చెప్తాను దాని డోస్ కూడా. జీవన ఎరువులు అంటే దీనిలోకి మిక్స్ చేసుకోవాలా.
అర్బస్కులార్ మైకోరోజా 500 గ్రాముల చెట్టుకు, అజోస్పైరిల్లం 100 గ్రాముల చెట్టుకు, పిఎస్బి ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా 100 గ్రామ్స్ పర్ చెట్టుకి, ట్రైకోడర్మా విరిడే ఇది వచ్చి 100 గ్రాముల చెట్టుకి మనం కలిపి, అలాగే మనం ఎరువులో కలిపి వేయడం వల్ల మనకు అధిక కాయ సైజు కానీ, అలాగే అధిక దిగుబడులు రావడానికి, అలాగే ఎటువంటి మనకు తెగుళ్ళు సోక్కోకుండా, అలాగే ఎటువంటి బ్యాక్టీరియా సంబంధించిన వ్యాధులు రాకుండా మనం పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే సార్ స్ప్రేయింగ్ చేస్తూ ఉన్నాము, ఏం స్ప్రే చేయాలా, అలా న్యూట్రియన్స్ ఏమైనా కలుపుకోవచ్చు అని అడిగారు. ఓకే, కలుపుకోవచ్చండి. మనం ప్రతి స్ప్రేయింగ్లో న్యూట్రియన్స్ లోపం, సింక్ లోపం, మెగ్నీషియం లోపం ఉంటుంది, జింక్ లోపం ఉంటుంది, ఐరన్ లోపం ఉంటుంది, మ్యాంగనీస్ లోపం ఉంటుంది, బోరాన్ లోపం ఉంటుంది, యూరియా లోపం కూడా ఉంటుంది. ఓకే, దీని నివారణకు ప్రతి స్ప్రేయింగ్లో 5 గ్రామ్స్ పర్ లీటర్ జింక్ సల్ఫేటు, అలాగే ప్లస్ మెగ్నీషియం సల్ఫేట్ 2 గ్రామ్స్, ఫెర్రస్ సల్ఫేట్ 2 గ్రామ్స్, మ్యాంగనీస్ సల్ఫేట్ 2 గ్రామ్స్, బోరాక్స్ 1 గ్రామ్ పర్ లీటరు, యూరియా 10 గ్రాములు. ఈ మిశ్రమాన్ని మనము సంవత్సరానికి 4 సార్లు కాపుని లేకపోని చిన్న చెట్ల నుంచి, అలాగే ఆకులు చిగుర్లు పగిలినప్పుడు లేదా పిందెలు మన బఠానీ సైజులో ఉన్నప్పుడు మనం పిచికారి చేసుకుంటే మనకు ఎటువంటి న్యూట్రియన్స్ లోపం ఉన్నా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే సౌండ్ నెలల్లో ఒకవేళ చిన్న చెట్లు నాటినట్లయితే మనకు ఐరన్ లోపం అనేది ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు మన ఫెర్రస్ సల్ఫేటు 20 గ్రాములు, అలాగే 2 గ్రామ్ పర్ లీటర్ 10 లీటర్లో కలిపి 10 రోజులకు ఒకసారి 2 నుంచి 3 దఫాలుగా పిచికారి చేసుకుంటే మన ఫెర్రస్ లెవెల్ను కూడా మనము నివారించుకోవచ్చు. ఇంకోటండి, ఎరువులు మనం డిప్లో కూడా ఇస్తారు, అవి కూడా చెప్తాను. ఓకే, నీటి యాజమాన్యం ముఖ్యంగా ఈ చీనీలో ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాలి. నీటి యాజమాన్యం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క రైతు మనం చెట్టు ఎదుగుదలలో నీరు అనేది ఎంత అవసరమో చాలా అవసరం అండి. ఇంకొకటండి, కాపు పెట్టినప్పటి నుంచి చెట్టుకు నీళ్ళు అనేది చాలా అవసరం. కాయ లాస్ట్ ఫైనల్ స్టేజ్లో జనవరి ఫిబ్రవరి టైంలో మనకు ఎక్కువ కాయకు నీళ్ళు అవసరం అవుతాయి కూడా నీటి యాజమాన్యం అనేది ప్రతి ఒక్కరూ గమనించాలి. ఓకే, ఒకటండి, మనం చెట్టుకు నీరు ఎంత అనేది అవసరం అనేది నేల, అలాగే వాతావరణం, అలాగే చెట్టు వయసు, అలాగే చెట్లు కాపం బట్టి మనం నీళ్ళు కూడా వదులుకోవాలా. చెట్టు పూత పిందె ఉన్నప్పుడు నీరు క్రమం తప్పకోకుండా, ఎద్దడి గురి కాకుండా, ఎండుటాకులు పడుకోకుండా మనము నీళ్ళు కంపల్సరీ కట్టాలి. ఇంకోటండి, మీకు ఇంకోటి చెప్తాను, ఈ మెథడ్ చెప్తాను. వరిగడ్డి కానీ, వేరుశెనగ తుప్పులు కానీ పొట్టు అనేది మనము 8 సెంటీమీటర్లలో పాదుల్లో చల్లినట్లయితే మనకు గడ్డి మలుచుకోకుండా, తేమ అనేది బాగా ఆవిరైపోకుండా కాపాడుకోవచ్చు. అలాగే మనం వేసిన ఎరువులు సమృద్ధిగా మనకు అంది, అలాగే మొక్కకు బాగా గ్రోత్ రావడానికి, అలాగే చెట్టు మంచిగా అధిక దిగడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే ఇంకోటండి, నీరు అనేది మనము డబల్ రింగ్ పద్ధతిలో నీరు కట్టడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే డబల్ రింగ్లు అంటే ఇప్పుడు లేదు, కానీ అనంతపురం ఏరియాలో మనకు బిందు సేద్యం అనేది వచ్చింది కాబట్టి ల్యాడర్లు అనేవి ఎప్పుడైనా సరే మనం కొమ్మల కింద నీరు కారిన చోటే మనం ఎరువులు వేసుకోవాలా. ఒకటి, డ్రిప్ పద్ధతిలో నీరు పెట్టడం వల్ల మనకు మొక్క పెరుగుదల, అలాగే కాయ నాణ్యత అనేది పెరుగుతుంది. రోజుకి మనకు మొక్కకు డ్రిప్ పద్ధతిలో పెడితే 10 నుంచి 12 లీటర్లు నీళ్ళు ఉండే చెట్లకు, అలాగే కాపు ఉండే చెట్లకు, అంటే మన కాపు పెట్టిన చెట్లకు ఎన్ని లీటర్లు అవసరం అంటే 40 నుంచి 80 లీటర్ల వరకు రోజుకి నీళ్ళు అనేది అవసరం అవుతాయి. కావున మన నీటి యాజమాన్యం అనేది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇంకోటండి, కొమ్మల కత్తిరింపు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క రైతు మనం కొమ్మలు కటింగ్ చేసే వల్లనే మనము అనువైన వాళ్ళతో మనం చేసుకోవాలా. ఎప్పటికప్పుడు మనం మొక్కలు సైడ్ పెరిగే వేరు నుంచి, అంటే నీటి కొమ్మలు అంటారు, తీసేసి మొదలపై కాకుండా పైన చెట్లు మనము చిక్కు కొమ్మలు అనేవి తీస్తూ ఉండాలా. ఇంకోటి, పక్క కొమ్మలు కూడా మనం పెరగకోకుండా తీసేస్తుంటే చెట్టులో ఉన్నప్పుడు అనవసరమైన కొమ్మలు తీసేస్తుండాలా. ఎండు పుల్లను మనం కత్తిరించేసి బ్లైటాక్స్ మనం 2 గ్రామ్స్ పర్ లీటర్ కలిపి స్ప్రే చేసుకుంటుండాలా. కత్తిరించిన కత్తెరలు కూడా మనం డెటాల్లో కానీ ముంచి లేదా బ్లైటాక్స్లో ముంచేసి కత్తిరిస్తుండాలి. ఇంకోటండి, మనం కత్తిరించిన ప్లేస్లో మనం బ్లైటాక్స్ పేస్ట్ అక్కడ చేసి పూయాలా. ఇంకోటి, ఈ చెట్టు కటింగ్లు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మన చెట్టు గొడుగు షేప్లోకి వస్తుందో, ఇంకోటండి, మన కటింగ్లు చేసుకుంటే ఒకసారి మందు ఇటు సైడ్ స్ప్రే చేస్తే అటు సైడ్ మనకు మొక్క తడడానికి ఆస్కారంగా ఉంటుంది. సన్లైట్ బాగుపడాలి, గాలి కూడా మనకు ఎక్కువగా ప్రసరించడానికి ఉండేలా చూసుకోవాలి. ఓకే సార్, చిన్న చెట్లే ఉన్నాయి, 3 ఏళ్ళ నుంచి కాపు పెడతాము, తర్వాత అంతవరకు ఏమేమి పంటలు వేసుకోవచ్చు. ఓకే, ముఖ్యంగా వాటిలో
వేరుశనగ, బంతి, ఇవి ధాన్యాలండి. చిక్కుడు, గోరు చిక్కుడు అవన్నీ పంటలు వేసుకోవచ్చు. అలాగే మనం మిలన్స్ కూడా పెట్టుకోవచ్చు. కానీ మిరప, టమాటా, వంకాయ, పొగాకు ఇట్లాంటివి పేర్లు పెట్టుకోకూడదు 3 ఏళ్ళ వరకు. 3 ఏళ్ళ తర్వాత మనం ఎటువంటి పంటలు పెట్టుకోకూడదండి. ఎందుకంటే వీటిలో నెమటోడ్ అనే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కావున మీకు వర్షాకాలంలో అయితే అలసంద, పిల్లి పెసర, అలాగే జనుము ఇట్లా ఎరువులు మనం వేసుకొని దాని పూత సమయంలో పాదిలో మనం భూమిలో వేసి బాగా దున్నేస్తే మనకి భూమి బాగా సారవంతమై అధిక దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే పాదులు తవ్వేటప్పుడు, ఎరువు వేసేటప్పుడు వేర్లు ఎక్కువగా తేలికపాటు అంటే కలిపినట్లుగా మనం సేద్యం చేయించాలా. అలాగే వీటిలో మల్చింగ్ అనేది మనకు సపరేట్గా సీట్లు వద్దులండి. మనకి వరి మన వరిగడ్డి ఉంటుంది కదండి, లేకుంటే ఇది వేరుశనగ పొట్టు అనేది మనం మల్చింగ్గా కూడా మనం వేసుకోవచ్చు. 8 సెంటీమీటర్ల మందంతో వేసుకున్నట్లయితే మన నీరు వృధా కాకుండా, అలాగే మనకి గడ్డి కలుపు మొక్క పెరక్కోకుండా పాదుల్లో ఉండడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే ఇప్పటి నుంచి అసలైన మెథడ్స్ స్టార్ట్ అయితే వాడు కట్టడం. అంటే మనం ఎలా వాడు పెట్టాలి చెట్లు. ప్రస్తుతం 2024 సంవత్సరంలో చాలామంది రైతులు ఇటువంటి పద్ధతులు పాటించక పాపము చాలాసారి గైరంగం అనేది చాలా దెబ్బతినిందండి. కావున వాడు ఎలా పెట్టాలో చెప్తాను. దీన్ని బహార్ ట్రీట్మెంట్ లేదా బహార్ పద్ధతి అంటారు. మనకి ఇంకోటండి, ఈ చిన్న చెట్లు సంవత్సరం పొడవునా మన పూతను వస్తాయి. కానీ అలా చేస్తే మన దిగుబడులు రావు. కావున ఒక సీజన్లో మాత్రమే అధిక దిగుబడులు పొందడానికి మొక్కను ఫుల్ ఒత్తిడిగా పెంచి పూత తీసుకురావాల్సిన సమయం ఉంది. కాబట్టి మన రాష్ట్రంలో 3 కాలాల్లో మన పూతకు పోతారు. ఒకటి, ఏ పంటలో అయినా సరే జనవరి, ఫిబ్రవరి అంబే బహార్ అంటారు, జూన్ మిగ్వే బహారు, అక్టోబర్ లేదా నవంబర్లో పూత పోతారు. కానీ ఎక్కువ మంది అక్టోబర్, నవంబర్లోనే మనకు పూత పోతారు. దీన్నే మనం గైరంగం అంటారు. ఓకే, జనవరి, ఫిబ్రవరి వచ్చేది సీజన్ ఉందండి, దానికి అంత రేట్లు ఉండవు. కానీ అక్టోబర్లో మనం చేస్తే ఏప్రిల్ ఆ వీక్లో మనకు కటింగ్ పడతాయి కాబట్టి మనకు చూసుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. కావున అప్పుడు కటింగ్ పెట్టుకునేటట్లుగా చేసుకుంటారు. ఒకవేళ మనం అక్టోబర్, నవంబర్లో మనం కాపు పెట్టే వాళ్ళు మనం 2 నెలల ముందే మనము ఒత్తిడికి గురి చేయాలి. మొక్కనంటే నీటి పెట్టుకోకుండా, అలాగే నీటి తగ్గించేసి పూర్తిగా ఆపేసేయాలండి. దానివల్ల మనకు ఆకులు ఎండిపోయినట్లుగా రాలిపోతాయి. ఇంకోటండి, ఎప్పుడైనా సరే చెట్టు వాడొచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి ఆకులు మనము అదిమితే పట్ అని శబ్దం వస్తుందండి. ఇట్లా ఆకులు వంచినప్పుడు పట్ అని శబ్దం వస్తుంది. అప్పుడు మన చెట్టు అనేది మనకు వాడు వచ్చినట్లుగా మనము తెలుసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే లాస్ట్ ఇంకా వాడు పెట్టి ఇంకా నీళ్ళు ఇంకా 10 రోజుల ముందు వేసే మూమెంట్లో మట్టిని 10 సెంటీమీటర్లు గుల్లగా చేసి, అంటే మన సేద్యం చేసేసి తర్వాత మనం సూచించిన మన ఎరువులు, నేను ఫస్ట్లో చెప్పాను కదండి, చెట్లు ఎరువులు పెట్టేసి ఒకటేసారి నీరు కూడా మనం ఒకటేసారి ఎరువులు వేసేసిన తర్వాత నీరు పెట్టేస్తే ఒకటేసారి వేయాలి. ఇంకోటండి, ఈ టైంలో మనం ఎలా వాటరింగ్ చేయాలి పూత టైంలో, ఓకేనా. ఇది ప్రతి ఒక్క రైతు తప్పు చేస్తున్నాడండి. తెలిసిన వాళ్ళు ఏమన్నాను, కానీ తెలియని వాళ్ళు ఇదేం తప్పండి. నీళ్ళు ఎలా వేయాలి సార్, ఎలా వేయాలి? ఓకే, ఈరోజు మనం వేసాము, ఈరోజు వాటర్ వేసాము. ఇంకోటండి, కంప్లీట్గా 2 డేస్ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే మొక్క అనేది ఒత్తిడి గురై ఉంటుంది. అప్పుడు మనకు మోట్లు పగిలి ఇగురులు రావచ్చు. ఇగురులోనే మనకు పూత వస్తుంది. కాబట్టి మనకు పూత బాగా రావడానికి ఆస్కారంగా ఉంటుంది, ఎరువులు వేసి ఉంటాం కాబట్టి. కావున పూత బాగా వస్తుంది. ఈ సమయంలో తడి తక్కువ ఇచ్చి, అలాగే అటు ఇటు తర్వాత ఎక్కువ నీరు అందించడం వల్ల, అంటే నీళ్ళు ఒకటే లెవెల్లోనే చాలు, అటు ఒడిదుడుకులుగా ఇడిస్తే ఏమవుతుందంటే పూత మనకు తర్వాత నెలకి మనకు స్టార్ట్ అవుతుంది. అంటే ఇంకోటండి, మొదటి తడి తక్కువగా ఇచ్చి తర్వాత ఇంకోటండి, కంప్లీట్గా పెట్టమని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటండి, మొదటి తడి తక్కువగా ఇలా అంటే లైట్గా, ఎందుకంటే 2 నెలలు మనం వాడబెట్టింటాం కాబట్టి మొక్క అప్పుడు రెస్టింగ్లో ఉంటుంది. కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ తగిలినట్లుగా ఇచ్చేసి తర్వాత ఎక్కువ నీరు అందించేస్తే అప్పుడు మనకు మోట్లు పగిలి చెక్కులు పుట్టేసి అలా మనకు పూత రావడానికి ఆస్కారంగా ఉంటుంది. కావున ఆ టైంలో మనం ఎటువంటి మందులు స్ప్రే చేయాలి అనేది మనం లాస్ట్లో చెప్తాను, ఓకేనా. అలాగే ఎటువంటి మందులు ఆ టైంలో ఏమేమి మందులు కొట్టాలంటే, అప్పుడు మోట్లు పగిలినప్పుడు మనకు ముఖ్యంగా జీడ అనేది వస్తుందండి. జీడ అంటే మనము ముఖ్యంగా ఏమంటారు దాన్ని, పేనుబంక. ఈ పేనుబంక అనేది మనకు ఆకులపై, అలాగే జీడ చక్కెర వంటి పదార్థాన్ని స్రవించి
రసం పీల్చుతుంది. అలాగే చీమలు కూడా నాక్కోకుండా. దీనివల్ల మనకు శంకు తెగులు కూడా మనకు అంటే ట్రిస్టిజ్ తెగులు అనేది వస్తుంది. కావున దీని నివారణకు ఫస్ట్ స్ప్రేయింగ్లోనే సూపర్ కాన్ఫిడర్ లేదా కాన్ఫిడర్ మనకు 17.85 SL % 0.4 ml అలాగే లేదు థయోమిథాక్సిమం 25 WG 0.1 గ్రామ్ దాని కాంబినేషన్లో మంచిగా అద్భుతంగా పనిచేసేది హుమిక్ పల్విక్ అమైనో యాసిడ్ కాంబినేషన్లో బీటీ గోల్డ్ శ్రీ బయోస్టిక్స్ వల్ల ఉందండి. బీటీ గోల్డ్ 0.5 ml కలిపి అలాగే దాని కాంబినేషన్తో జిబ్లిక్ యాసిడ్ 0.001% అది 0.5 ml per లీటర్ అలాగే బీటీ గోల్డ్ 0.5 ml per లీటర్. ఈ ఇన్సెక్టిసైడ్ ఏదైనా కానీ ఇమిడాక్లోపిడ్ అయితే 0.4 ml per లీటర్ అలాగే థయోమిథాక్సిమం అంటే 0.1 గ్రామ్ per లీటర్ కలిపి మొక్క తడిచే విధంగా మనం స్ప్రే చేసుకుంటే మొట్టమొదటిగా వచ్చే జీడ కానీ అలాగే చీమలు నాక్కోకుండా మనకు మొక్క మోట్లు అనేది పగిలి అలాగే మనకు పూత రావడానికి ఆస్కారంగా ఉంటుంది. వీటిలో ఇంకోటండి మనకు ముక్కునెత్తుల స్టేజ్ అంటే పూత అప్పుడు మన ఇంటేషన్ స్టేజ్లో మనకి ఏమొస్తుంది తర్వాత ఏం స్ప్రే చేయాలంటే ఇప్పుడు మనం వాటర్ చేసింటాము మనకు ముక్కునెత్తులు అక్కడ ఉంటాయి. అప్పుడు మనం కాల్షియము బోరాన్ కాంబినేషన్లో మనం డ్రిప్ వదులుకోవాలా. అలాగే సార్ ఇంకోటండి మాకు మేము వాడేసాము మనకు పూత బాగా కక్కాలనుకుంటే 1260 డ్రిప్కి వదలాలి. మనము చెక్కులు పుట్టే టైంలో 1260 స్ప్రేయింగ్ చెప్పాను కదా ఇంతకుముందు అది వదిలేసి ఆ 1260 వదిలేసిన తర్వాత మనం మొగ్గలు అనేవి ముక్కునెత్తి స్టేజ్లో వస్తాయి. అప్పుడు మనం ఏ స్ప్రే చేసుకోవాలంటే అప్పుడు ఏమైనా త్రిప్స్ కానీ ఏంటంటే దోమ కానీ అలాంటివి ఏమైనా ఉంటే అస్థిమా ప్రైడ్ 20 SP అది వచ్చి 0.1 గ్రామ్ per లీటరు అలాగే దాని కాంబినేషన్లో బోరాన్ న్యూట్రీ-LS బోరాన్ అది 1 ml per లీటరు అలాగే మనం డ్రిప్కు మనం కాల్షియం క్యాజ్బో FMC వాళ్ళు వస్తుందండి. క్యాజ్బో మన డ్రిప్కి ఎకరాకు 1 లీటరు చొప్పున మన డ్రిప్ వదులుకుంటే అప్పుడు మొగ్గ అనేది మనకు బాగా పగిలి అలాగే వాటిలో మొగ్గ పగిలి మొగ్గ అలాగే పూత పిండి సెట్ అవ్వడానికి అలాగే మనకు పూత పిండి రాలిపోకుండా ఉండడానికి మనకు ఆస్కారంగా ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ మనకు రెమ్మలు ఇడిగినాయి ఆ టైంలో మనకి ఎటువంటి మందులు స్ప్రే చేసుకోకూడదండి. ఎందుకంటే ఆ టైంలో మనకు తేనెటీగలు మనకు వస్తూ ఉంటాయి. కావున ఆ తేనెటీగలు ఆకర్షించడానికి ఇంకా మీకు రైతులు ఆస్కారంగా ఉంటే మీరు బెల్లం వాటర్ మనము తోట చుట్టూ ఒకసారి 2 ట్యాంకులు 3 ట్యాంకులు కొడితే మనకు అలాగే అక్కడక్కడ బంతిపూలు వేసినట్లయితే మనకు ఆ టైంలో మనకి తేనెటీగలు ఆకర్షించి మనకు మకరందాన్ని తీసుకుంటాయి కాబట్టి కావున మనకు బాగా పాలినేషన్ జరిగి పిందెలు ఏర్పడడానికి ఆస్కారంగా ఉంటుంది. మనకు పూతను నియంత్రించడానికి మనం ఎప్పుడైనా సరే పూత రాలిపోకుండా చెప్పాను జిబ్లిక్ యాసిడ్ అది కూడా మనకు ఉపయోగపడుతుంది. కావున ఎప్పుడైనా సరే అక్టోబర్ లాస్ట్లో మనం పొటాషియం నైట్రేట్ 10 గ్రామ్ per లీటర్ అంటే ఆ టైంలో మనకు పిందె కూడా మనకు పడి ఉంటుంది కొద్దిగా గోలీ సైజు ఉంటుంది కాబట్టి మనకు కాయ బాగా షైనింగ్ థిన్నింగ్ రావడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే పూత పిండి రాళ్ళని ఎలా అరికట్టాలా మనం పూత పిండి అనేది 2 దశలుగా మనము గమనించవచ్చండి. నీటి ఒడిదుడుకులు నీటిలో మనకు అప్ అండ్ డౌన్ ఇచ్చిన అలాగే హఠాత్తుగా మన వాతావరణంలో మబ్బులు వచ్చి అలాగే వాతావరణ రసాయన మార్పుల వల్ల పిందె కాయ రాలడం జరుగుతుంది. చెట్లు పూత పిందులతో ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే చెట్టు కింద మనం గడ్డిని తొగేది కానీ దున్నడం కానీ చేయకూడదు. ప్రతి ఒక్కరు రైతులు తెలుసుకోవాలి. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నట్లయితే నీరైతే క్రమంగా కట్టుకోవాలి. అలాగే ఒకవేళ మన రాళ్ళు ఎక్కువగా ఉంటే స్ప్రేయింగ్లో ఇన్సెక్టిసైడ్లో 1 ml ప్లానోఫిక్స్ అలాగే లేదా మనం హుమిక్ బోరాన్ కాంబినేషన్తో మన గోలీ సైజు ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటే మన కాయ సైజు మనకు బాగా రావడానికి అలాగే పిందె డ్రాపింగ్ కాకుండా రావడానికి మనము ఆస్కారంగా ఉంటుంది. ఓకే, ముఖ్యంగా వీటిలో ఇంకోటండి కాయలు బాగా పడినాయి పెద్ద కాయ వచ్చేసింది. ఓకే, ఆ టైంలో మనకి ఏమొస్తాయి అప్పుడు ఒకవేళ మన కాయ పెద్ద గోలి ఒక చిన్న నిమ్మపండు సైజులో ఉన్నప్పుడు ముఖ్యంగా మనకు త్రిప్స్ అనేటివి ఎక్కువగా వస్తాయండి. ముఖ్యంగా వీటినే మనము తామర పురుగులు అంటారు.
ఇవి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. రసం పీల్చడం వల్ల మనకి కాయలపైన తెల్లజాలి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఇవి ఆకుల నుంచి మన పిందెల నుండి చిన్న గోలీ సైజు ఉన్నప్పుడే గోకి మనకు తెల్లటి మచ్చలా గట్ట ఏర్పడతాయి. కావున దీని నివారణకు ఇమిడాక్లోపిడ్ 0.5 ml per లీటరు లేదా ఫిప్రోనిల్ FSC 5EC SC 2 ml per లీటరు లేదా డెలిగేట్ స్పైనోసాడ్ అది వచ్చి 0.5 ml 14 రోజులకు ఒకసారి మనం స్ప్రే చేసి కొత్త తెగుళ్ళు వచ్చినప్పుడు మనం పిచికారీ చేసుకుంటే మనం ఫస్ట్ దఫా వచ్చే త్రిప్స్ కానీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే వీటిలో వచ్చే ఇంకోటండి నల్లి. వీటిలో ఎక్కువ వచ్చేది ఎర్ర నల్లి, ఆకుపచ్చ నల్లి, మంగు నల్లి. ఇవి ఆకుపచ్చ నల్లి అనేది ఆకులపై కాయలపై రసాన్ని పీల్చడం వల్ల తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. మంగు నల్లి అనేది కాయలపై రసం పీల్చడం వల్ల ముదురు గోధుమ రంగులోకి లేదా ఉదా రంగులు అంటే నల్లు మంగు అంటారు కదండి, కాయ అందట మంగు అనేది వచ్చేస్తుంది. కావున వీటి నివారణకు ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఎప్పుడైనా సరే మనం నల్లి మందులు స్ప్రే చేసుకునే దాంట్లో ప్రతి ఒక్కరూ గమనించాలా. ప్రతి ఒక్క నల్లి మందులను వేప నూనె కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి. అలాగే కొన్ని నల్లి మందులు కలిసా కొట్టి ఫంగిసైడ్ ఈవెన్ మన పిందె కాయ పెద్ద గోలి సైజు ఉన్నప్పుడు పెద్ద నిమ్మకాయ సైజు ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే ఫంగిసైడ్స్ మనం వేసుకోవాలా. అవి రోకో 1 gram per లీటర్, బావిస్టన్ 1 gram per లీటర్, ఓవేట్ అంటే క్లోరాథినలిల్ అది 1 gram per లీటర్, ప్రొపినోబ్ అది 1 gram per లీటర్. ఏదైనా ఫంగిసైడ్ నేను చెప్పిన దాంట్లో ఏదో ఒకటి వేసుకొని 1 gram per లీటర్ మనం స్ప్రే చేసుకుంటావాలా. ఇంకోటి కొన్ని నల్లి మందులు కలిసావు కాబట్టి వాటిని వేసుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్లికి ఏమేమి కొట్టాలి, స్ప్రే చేసుకోవాలి. ఓకే, మనం ప్రతి ఒక్కటి చెప్దాము. ఎప్పుడైనా సరే ఈ నల్లి మందు అనేది మనకు చాలా మార్కెట్లు ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నగాటా ఇథియాను సైపర్ ఉంటుంది కాబట్టి అది 1 ml లేదా 2 ml per లీటర్ కలిపి స్ప్రే చేసుకోవాలా. అలాగే ఇన్స్పెక్షన్ ప్రెప్నోపాజు ప్లస్ పెన్ఫ్రాక్స్మేట్ అది 2 ml per లీటర్ వేసుకోవాలా. ఒమైట్ 2 ml per లీటర్ స్ప్రే చేసుకోవచ్చు. అలాగే చాలా ఉన్నాయండి, సెడ్నా ఉన్నాయి 1 ml per లీటర్ వేసుకోవచ్చు. చాలా ఉన్నాయి నల్లి మందులు. బట్ ఏమంటే ప్రతి నల్లి మందులోనూ మనం ఎప్పుడైనా సరే ప్రతి నల్లి మందులోనూ ఒకటి ఫంగిసైడ్ ఒకవేళ కొన్ని కలవకోకున్నప్పుడు వేసుకోవద్దు. కలిసి ఉన్నప్పుడు వేప నూనె అలాగే మనం ఒక ఫంగిసైడ్ వేసుకోవాలా. మనం ఒకవేళ మంచు టైంలో స్ప్రే చేసినట్లయితే వెట్ అంటే గమ్ ఇస్తారు, అది కూడా 0.5 ml per లీటర్ వేసుకుంటే మనం పూర్తిగా నల్లి అనేది వచ్చేస్తే దాంట్లో నివారించుకోవచ్చు. అలాగే ఇంకోటండి వీటిలో వచ్చే ఇంకోటి ఆకుముడత. ఇది మనకు ఆకుముడత అనేది మనకు డిసెంబర్ జనవరి నెలలో ఎక్కువగా వస్తుంది. అలాగే సెప్టెంబర్ అక్టోబర్లో మనకు ఎక్కువగా వస్తుంది. దీన్నే మనం సిట్రస్ ఆకుముడత అంటారు లేదా సిట్రస్ గొంగళి పురుగు అంటారు. సిట్రస్ ఆకుముడత అనేది మన ఆకులు బాగా బింగి వచ్చినట్లు కనపడుతూ ఉంటాయి. దీని నివారణకు మనకు ముఖ్యంగా ఇది వర్షాకాలంలో లేత ఇగురులపైన ఎక్కువగా ఆశిస్తుంది. దీనివల్ల తెల్లటి పొరలు ఏర్పడి ఆకులు కూడా వంకలుగా టెంకలుగా ఏర్పడతాయి. దీనివల్ల మనకు గజ్జి తెగులు కూడా ఆశిస్తుందండి. ఆకుముడత అంటే లీఫ్ మైనరే అండి, ఏమీ కాదు. ఈ ఆకులు తెల్లటి పొర మీద ఏర్పడి లోపల ఆకులు ప్రతి పంటలో ఆకు పైన వస్తే దీంట్లో ఆకుముడత అనేది లీఫ్ మైనర్ అనేది ఆకుల కింద వస్తుంది. కావున దీనివల్ల గజ్జి తెగులు కూడా ఎక్కువగా ఆశించేస్తాయండి. దీని నివారణకు అబాసిన్ 0.5 ml per లీటరు, అలాగే ఎక్కువగా ఉన్నట్లయితే ప్రెప్నోపాస్ 50 EC 2 ml per లీటరు మనం స్ప్రే చేసుకో. దాంట్లోకి 10,000 ppm ఆయిల్ వేప నూనె 1 ml per లీటర్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు. అలాగే వీటిని కొత్తగా ఇగురులు వచ్చినప్పుడు మందులను పిచికారి చేసుకుంటే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఇంకోటి ఇగురులు తినే పురుగులు వస్తాయండి. వీటినే మనము గొంగళి పురుగులు అంటారు. ఇవి లేత ఆకులు మాత్రమే తింటూ ఉంటాయి. ఇవి బాగా చిన్నప్పుడు మన నల్లగా ఉంటాయి, పెద్దగా కొద్దీ తెల్లటి మనకు పెద్ద పచ్చ పురుగుల తర్వాత గంగుల పురుగులు ఏర్పడి మనకు చీతాకు తెగులు ఎరిపోతాయి. కావున నీటి నివారణకు మనం ఎప్పుడైనా సరే దీని ఉధృతి అనేది జూలై నుంచి ఫిబ్రవరి వరకు ఎక్కువగా ఉంటుంది. కావున దీని నివారణకు మనము ప్రెప్నోపాస్ 50 EC 2 ml per లీటర్ కలిపి స్ప్రే చేసుకున్నా కూడా కంట్రోల్ అవుతుంది. తెల్ల పులుసు పురుగులు ప్రతి ఒక్క రైతు ఇప్పుడుండే స్టేజ్లో ప్రతి ఒక్క రైతు భయపడుతున్నది ఈ పురుగుకేనండి. ఈ తెల్ల పులుసు పురుగు అనేది ముఖ్యంగా వీటిలో వచ్చే అధికంగా మనకు వయసు పైబడిన చెట్లలో మొదలుకు ఉంటుంది. కావున మొదలుకు ఉన్నప్పుడు మనం మొదట్లోనే క్లోరోపైరిఫాసు, బ్లైటాక్స్,
మనం వేసుకొని అలాగే గోనె సంచితో మనం మొదల్లో గమనించినట్లయితే మనం రుద్దితే మనకు మొదటి దశలోనే మనకు నిర్మూలించవచ్చు. ఒకవేళ ఇది ఎక్కువగా ఉన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసిపేట్ ఇమిడా కాంబినేషన్తో 0.5 grams పర్ లీటర్ కలిపేసి దాంట్లోకి షాంపూ వాటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షాంపూ వాటర్ వేసుకొని షాంపూ వాటర్ 1 ml పర్ లీటర్ చిక్ షాంపూలు దొరుకుతాయండి మార్కెట్లో. అవి వేసి పిచికారి చేసుకుంటే మనం పూర్తిగా నివారించుకోవచ్చు తెల్ల పొలుసు పురుగును. ఎక్కువగా ఉంటే దానికి ఎటువంటి మందులు స్ప్రే చేసినా కూడా మనకు కంట్రోల్ కాదండి. కావున దానికి ఎనీ టైం స్ప్రే చేస్తూ ఉండాలి. అలాగే ఇంకోటండి, వీటిలో వచ్చే జీడ గురించి చెప్పేశాను. అలాగే ఎప్పుడైనా సరే చిన్న చెట్టులో మనం మైలుతొత్తి సున్నం కూడా మనం పట్టిస్తూ ఉండాలా. మనం పట్టించుకోకపోతే మనకు చెదలు వచ్చే అవకాశం ఉంటుంది. కావున మనం ఎప్పటికప్పుడు మైలుతొత్తి సున్నం మనం చెట్లు మొదలు పట్టించుకుంటూ ఉండాలి. అలాగే వీటిలో వచ్చే నెమటోడ్స్, నూలి పురుగులు అంటారండి. ఇవి బెరడును గాయపరిచి వేర్ల నుంచి వచ్చే పోషక పదార్థాలను పీల్చేస్తాయి. కావున నులి పురుగులు ఆశించిన వెంటనే మనకు చెట్లు వేర్లు తెగి చూస్తే బుడుపులుగా ఉంటాయి. ఆ నులి పురుగులు అనేది విష పదార్థాలను విడుదల చేయడం వల్ల సూక్ష్మ పదార్థ న్యూట్రియన్స్ లోపించి మొక్క పెరుగుదల లేకోకుండా రోజుకి చనిపోయే ఆస్కారం ఉంది. అలాగే మనం చూస్తే మొక్క చనిపోయేటట్లుగా గిడసబారుకున్నట్లుగా వాడు పడినట్లుగా కనపడుతూ ఉంటుంది. కావున దీన్ని 50 గ్రాముల కార్బోఫురాన్ గుళికలు 3G గ్రాన్యూల్స్, అలాగే వీటిని మనం ఫస్ట్లో స్టార్టింగ్ చెప్పిన ఎప్పుడైనా సరే చిన్న చెట్లలో వంకాయ, టమాటా, పొగాకు పంటలు పెట్టుకోకూడదు. అలాగే వీటిలో మనం 15 kg యాప్ పిండి అలాగే ఆముద పిండి ఎరువుల్లో కలిపేకున్న టైప్లో నీటిలో వేసి పారబెట్టాలా, లేకుంటే ఫర్టిలైజర్ వేసి కలిపేసి పెట్టుకోవాలి. ఒకవేళ ఎక్కువగా వచ్చినట్లయితే కొన్ని కాంబినేషన్ చెప్తానండి, మీరు వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్షల్ M45 ట్రీట్మెంట్ చేయాలా, అలాగే వేలం ప్రైము ట్రీట్మెంట్ చేయాలి ఒకసారి, అలాగే మల్టీప్లెక్స్ స్పైసిలోమైసిస్ అంటే నియంత్రణ అనేది కూడా మనం 200 లీటర్లో కలుపుకొని దాన్ని కూడా డ్రెంచింగ్ చేస్తే మన నులి పురుగులు అనేది పూర్తిగా నివారించుకోవచ్చు. వీటిలో తెగుళ్ళ యాజమాన్యానికి వస్తే బంక తెగులు అండి. బంక తెగులు ముఖ్యంగా బంక తెగులు, వేరుకుళ్ళు తెగులు, అలాగే వీటిలో వచ్చే బ్యాక్టీరియా తెగులు, అలాగే చీని కాయ తొడిమి తెగుళ్ళు వస్తుంది. అలాగే వీటి నివారణకు మనకు చెప్పాను కదండి, ఫస్ట్లోనే చెప్పాను. మీకు ఎప్పుడైనా సరే కాయ బంక తెగులు ఉన్నప్పుడు బ్లైటాక్స్ బంక పదార్థాన్ని గోకేసి బ్లైటాక్స్ బోర్డో పేస్ట్ అక్కడ పట్టించేసి బ్లైటాక్స్ డ్రిప్గా డ్రెంచింగ్గా చేసుకోవాలి. అలాగే డబల్ రింగ్ సిస్టంతో వదులుకున్న బంక తెగులు నివారించుకోవచ్చు. అలాగే వేరుకుళ్ళు తెగులు పదార్థం కూడా గమనించినట్లయితే వేరు తెగినట్లయితే కులిపోయినట్లు వాసన వస్తుంది. అలాగే మొక్క అధిక పూలు అధిక పోత వస్తుంది. కాయల ముద్ర లోపల కాయలన్నీ రాలిపోతాయి. దీని నివారణకు ట్రైకోడర్మా ఎరువుల్లోనే ట్రైకోడర్మా చెప్పాను కానీ ఫస్ట్లోనే ట్రైకోడర్మా కల్చర్ అనేది 90 kg పసుపు ఎరువు తీసుకొని 10 kg యాప్ పిండి తీసుకొని దాన్ని మగ్గబెట్టి 1 kg దాంట్లోకి ట్రైకోడర్మా పెట్టేసి వేసుకొని దాన్ని బాగా మగ్గబెట్టేసి ఆ ఎరువును పాదులు వేసి పెట్టేస్తే 100 లీటర్లు కలిపేస్తే వేరుకుళ్ళు తెగులు కూడా రాకోకుండా ఉంటుంది. ఇంకోటి కాయ తొడిమి కుళ్ళు తెగులు, ఇది కూడా అంతేనండి. ఫస్ట్లో చెప్పాను, కాయ తొడిమి కుళ్ళిపోతూ ఉంటుంది. అందుకే ఫస్ట్ స్ప్రేయింగ్లోనే కార్బనిజం కానీ భావిస్తాను అనేది కలిపి వేసుకుంటూ ఉండాలి. అలాగే వీటిలో వచ్చే గెజ్జి తెగులు, కంకర మచ్చలు అంటారండి. ఇవి నవంబర్ డిసెంబర్ మాత్రంలో వస్తాయి. అందుకే దీని నివారణకు కాయల మీద ఆకులపైన వస్తుంది. అందుకే దీన్ని లీఫ్ మైనర్ కంట్రోల్ చేసుకుంటే దీన్ని గజ్జి తెగులు తెచ్చేది ఆకుముడతేనండి. కావున దీని నివారణకు బ్లైటాక్స్ 2 grams దాంట్లో స్టెప్లోసైక్లిన్ లేదా యాంటీబయాటిక్ 0.5 grams పర్ లీటర్ కలిపి స్ప్రే చేసుకుంటే గజ్జి తెగులు నివారించుకోవచ్చు. అలాగే సృష్టిజ మొజాయిక్ తెగులు, అలాగే బడ్డీన క్రీజెస్ తెగులు, అలాగే ఎల్లో కార్క్విన్ తెగులు, ఇవన్నిటి వల్ల న్యూట్రియన్స్ లోపము అలాగే వైరస్లు రాకుండా ముందుగానే అడ్వాన్స్గా స్ప్రే చేసుకుంటూ ఉండాలా. ముఖ్యంగా వీటిలో ఇంకోటండి, ఇప్పుడు నేను చెప్పిన తెగులు కూడా మన యాజమాన్యం కూడా చెప్పేశాను. అలాగే వీటిలో వచ్చే దిగుబడి కాయలు కోసేది ఎట్లా మనం తెలుసుకోవాలంటే, ఎప్పుడైనా సరే పూత పెట్టినప్పటి నుంచి 8 నుండి 9 నెలల్లో కాయలు రావడానికి ఆస్కారంగా ఉంటుంది. చీనీ కాయలను లేత పసుపులోకి రావడానికి కోస్తారు. అందుకే ఎండకు పెడితే కాయ పసుపు కలర్లోకి వచ్చినట్టు కనపడుతుంది. అప్పుడు కాయలు కోయాలా. ఇంకోటి, కాయలను బాగా జాగ్రత్తగా కోయాలండి. దిగుబడి 4వ సంవత్సరం నుండి చెట్టు కాపు అనేది స్టార్ట్ అవుతుంది. 6వ సంవత్సరం నుండి అధిక దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది. కావున 4వ సంవత్సరం చెట్టు మంచి దిగుబడి వస్తుంది. కావున చీని చెట్లు ఒక్కొక్క చెట్టుకు కనీసం అంటే 800 నుంచి 1200 కాయలు దిగుబడి రావాలా. ఎరువులు వేసి బాగా పెట్టినట్లయితే బాగా వేసినట్లయితే చెట్టుకు 2000 కాయలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
కావున మనకు ఈ 2000 కాయలు తెచ్చుకోవాలంటే నేను చెప్పిన పద్ధతులన్నీ పాటించాలా. అలాగే చీనీలో మనకి ఎటువంటి డౌట్లు ఉన్నా ఇంకోటండి, మీరు చీనీ రైతులు నేను చెప్పాను కదండి ఈ వీడియోలో, మీరు ఎటువంటి సందేహాలున్నా మీరు నా కామెంట్లో తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా నేను కంపల్సరీ మీకు వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాను. మీరు దాంట్లో నేను లింక్ కూడా పెడతాను ఈ వీడియోలో, మీరు దాంట్లో జాయిన్ అవ్వండి. అలాగే మీకు చీనీలో నేను ఇప్పుడు చెప్పాను కదండి, ఎవరిని అడిగే పని లేదండి, నేను చెప్పిన మెథడ్సే చెప్తే మనం తక్కువ పెట్టుబడితో మన అధిక దిగుబడులు రావడానికి ఆస్కారంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక వ్యాధి కానీ ఒక పురుగు రాకుండా మనం అడ్వాన్స్గానే స్ప్రే చేసుకుంటే ఎటువంటి దాంట్లో కూడా మన పెట్టుబడి కూడా మనం తగ్గించడం వల్ల అయితే అధిక దిగడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే కాయ సైజులు కూడా మనం తెచ్చుకోవాలనుకుంటే ఎప్పటికప్పుడు మన పొటాషియాలు కూడా వదులుకుంటూ ఉండాలి. వాటిలో మనము ఎప్పుడైనా సరే కాయ కటింగ్ స్టేజ్లో అంటే నెల ముందే మహాలాభు, అలాగే ఫర్టిసాల్, అలాగే 0.34, అలాగే మనకు పొటాష్ 14.5%, అలాగే వీటిలో వచ్చి పొటాషియం సైనైడ్ మహాలాభ్ టెక్నికల్ అనేటివి ఎకరాకు 2 కేజీల చొప్పున మనం వదులుకుంటూ ఉంటే కాయ నెలలో కటింగ్ ఉన్నప్పుడు మనం కాయ సైజు రావడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే కటింగ్ స్టేజ్లో మనం ఎక్కువగా మన రేటు అనుగుణంగా మన కాయ తొందరగా సైజు రావాలనుకుంటే 0.34 ఫర్టిసాల్ మనము 2 కేజీలు ఎకరాకు చొప్పున మనం వదులుకుంటే, అలాగే కాయ వయసు పెరిగే కొద్దీ మనం 4-6 కేజీల వరకు వేసుకుంటే మనం కాయ సైజు రావడానికి, అలాగే కాయ షైనింగ్ ఉండడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడైనా సరే పెద్ద నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు పొటాషియం సైనైట్ లేదా పొటాషియం నైట్రేట్ కానీ మనం 5 గ్రామ్ పర్ లీటర్ స్ప్రే చేసుకుంటే కాయ షైనింగ్ కానీ, కాయ ఫినిషింగ్ కానీ, కాయ క్వాలిటీ కూడా రావడానికి కూడా మనకు ఆస్కారంగా ఉంటుంది. కావున మన సైజులో కూడా మనం తెచ్చుకోవచ్చు. ఎప్పుడైనా సరే కాయ సైజుని మనం 1 మంత్లో కటింగ్ చేసుకున్నప్పుడు ముందు నుంచి సైజు మనం స్ప్రే వదులుకుంటే మనం పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మన కాయ సైజుని కూడా మనం తెచ్చుకోవచ్చు. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. చీనీ రైతులకు వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారాలు.